అందరికీ నమస్కారం. నేను మీ బుర్ర శ్రీనివాస్ గౌడ్. ఈరోజు అంశం గౌడ సంఘం ఎన్నికలు అధికారికంగా నిర్వహించుకోవాలని తెలియజేయడానికి చేయడం జరుగుతుంది. మన ఎక్సైజ్ అధికారులు తెలిపిన విధానం ప్రకారం మనం గౌడ సంఘం ఎన్నికలు మన దగ్గర కొన్ని దిక్కుల ఏకగ్రీవంగా నిర్వహించుకుంటాం, కొన్ని వైపులేమో ఎలక్షన్ పద్ధతి నిర్వహించుకుంటాం. కానీ దానికి స్వస్తి పలికి అందరూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులను సంప్రదించి ఎన్నికలు నిర్వహించుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు. 50 లోపు సభ్యులుంటే ఒక విధంగా, 50 మంది సభ్యుల పైన ఉంటే మరొక విధంగా ఎన్నికలు నిర్వహిస్తారని అధికారులు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా 2018 నుండి ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని అందరి గౌడ సంఘం పెద్ద మనుషుల అధికార సమయం అయిపోయిందని తెలియజేస్తున్నారు. అధికారికంగా అందరూ గీతా పారిశ్రామిక సొసైటీ సహకార సంఘాల సభ్యులందరూ పెద్ద మనుషులందరూ ఎన్నికల కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తు విధానంలో ప్రభుత్వ అధికారికి ఇక్కడ మన ఆబ్కారీ కార్యాలయంలో ప్రభుత్వ సొసైటీ ఎన్నికల అధికారికి మనం వివరాలు అందజేస్తే వారు రాష్ట్రానికి పంపడం జరుగుతుంది. రాష్ట్రం నుంచి సమాచారం వచ్చిన తర్వాత మన గీతా పారిశ్రామిక సొసైటీ సంఘాలకు ఎన్నికలు నిర్వహించడానికి తేదీని నిర్వహించి ఆ రోజు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలు 3-4 రోజులు పట్టవచ్చు. 50 మంది సభ్యులు ఉంటే చేతులెత్తే విధానం ద్వారా కూడా నిర్వహిస్తారు. 50 మంది సభ్యుల పైన ఉంటే ఓటింగ్ పద్ధతి ద్వారా ఇలా ఎన్నికలు నిర్వహిస్తారు. ఖచ్చితంగా అధికారికంగా ఎన్నికలు నిర్వహిస్తేనే ఆ గౌడ సంఘం పెద్ద మనిషికి కానీ ఆ సభ్యులకు కానీ సంతకం పెట్టే అధికారం ఉంటుందని ఖచ్చితంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు కానీ ఏ ఇతరత్ర సంఘ కార్యకలాపాలు నిర్వహించాలన్నా ఖచ్చితంగా అధికారికంగా ఎన్నిక కాబడిన పెద్ద మనిషికి మాత్రమే అధికారం ఉంటుందని వాళ్ళు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇందుకొరకు మనము 5,000 చలాను డీడీ కానీ చలాను కానీ ఎక్సైజ్ ఆబ్కారీ కార్యాలయంలో చెల్లించాల్సి ఉంటుంది. మన సభ్యుల వివరాలన్నీ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఓటింగ్ లిస్ట్ తయారు చేసి మనకు అందజేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలు నిర్వహించుకోవడం వలన పారిశ్రామిక సహకార సంఘం మనుగడలో ఉన్నదని వాళ్ళకు ప్రభుత్వం గుర్తిస్తుంటుంది. మరియు ప్రతి సంవత్సరం లెక్కలు ఆడిటింగ్ అని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చేస్తే బ్యాంకు లావాదేవీలను వాళ్ళు పరిశీలిస్తారు. దాని ద్వారా మనం DCCB బ్యాంకులో కూడా అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ కూడా కోఆపరేటివ్ సహకార సంఘం బ్యాంకు కనుక మనకు కూడా కొన్ని లావాదేవీలు జరిపితే అక్కడ బ్యాంక్ అకౌంట్లో మనకు కొంచెం ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. ఆ ప్రయోజనం ఏంటంటే DCCBలో 4 డైరెక్టర్ పదవులు ఉంటాయి. అందులో ఒక డైరెక్టర్ పదవి పారిశ్రామిక సహకార సంఘాల నుంచి ఎన్నిక కాబడుతుంది. అందరు ఫిషరీస్ వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. మనం కూడా ప్రతిదీ అధికారికంగా అన్ని కార్యకలాపాలు నిర్వహించి అందులో సభ్యత్వం తీసుకుంటే మనం కూడా డైరెక్టర్ పదవికి పోటీ చేసే అవకాశం ఉంటుంది కనుక ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. ఖచ్చితంగా మనము అధికారికంగా ఎన్నికలు నిర్వహించుకుంటేనే మనం అధికారంలో ఉన్నట్టు మనం గౌడ సంఘ పెద్ద మనిషిగా పరిగణింపబడుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. మనము మన సభ్యులను ఏదైనా కానీ వారికి ఒక ప్రయోజనం చేకూర్చాలంటే మాత్రం మనం అధికారంలో ఉండాలి అనుకుంటే మాత్రం ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మరిన్ని ప్రయోజనకరమైన వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేసి లైక్ చేయండి.